ఈ సాయంకాల శిలువ ధ్యానం ప్రారంభించుకుంటే గాను మనము కలిసి లేచి నిలువబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రేమమయుడ, మమ్మల్ని ప్రేమించి మరొకసారి మా తండ్రి నీ సన్నిధికి మమ్మల్ని తీసుకుని వచ్చి మా ప్రభువా, నీ వాక్య పారాయణంలో మా తండ్రి నేను స్తుతించి కీర్తించే మా తండ్రి ఆ గొప్ప మా ప్రభువా అవకాశాన్ని సహవాసాన్ని మాకు ఇచ్చినందుకై నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మా తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండగా మా ప్రభువా, నీ కుమార్తె మా ప్రభువా ఎస్ఏ రాణి గారితో మీరు ఉండండి మా తండ్రి. ఆ బిడ్డ ద్వారా నీ జీవవాక్కులను మాకు వినిపించండి. మా బ్రతుకుల్లో మా ప్రభువా నూతన ఉత్సాహాన్ని, రక్షణోదయాన్ని దయచేయమని, నీవే స్తుతి మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఆ వెనుక లైట్స్ రావట్లేదా? మనమందరం కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ మన కీర్తనల పుస్తకం నుంచి 681వ కీర్తన ఎత్తైన కొండ మీద అనే కీర్తన పాడుకుని దేవుణ్ణి స్తుతిద్దాం. 681. ఎత్తైన కొండపైన ఏకాంతముగ చేరి రూపాంతరాయనుభవము పొంద ప్రార్థించుము ప్రియుడా, ప్రార్థించుము ప్రియుడా. ఎత్తైన కొండపైన ఏకాంతముగ చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించువో ప్రియుడా, ప్రార్థించువో ప్రియుడా. క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము, క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. సూర్యుని వలె ప్రకాశింపమోము, వస్త్రము కాంతి వలెను, వస్త్రము కాంతి వలెను. ఎత్తైన కొండపైన ఏకాంతముగ చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించువో ప్రియుడా, ప్రార్థించువో ప్రియుడా. పరిశుద్ధ సదర్శనము పరిశుద్ధుల జాడను, పరిశుద్ధ సంలో పరిశుద్ధను,
ప్రశాంతమైన మేఘములో ప్రియుని స్వరము వినుము. ప్రియుని స్వరము వినుము. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతరాయను పొందా. ప్రార్థించు ఓ ప్రియుడా, ప్రార్థించు ఓ ప్రియుడా, పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము. పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. ప్రార్థించి ధ్యానించుము. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా. ప్రార్థించు ఓ ప్రియుడా, ప్రార్థించు ఓ ప్రియుడా. ప్రార్థించు ప్రియుడా. 682వ కీర్తన. దేవుని వారసులం ప్రేమనేవారు. వారసులం ప్రేమ నివాసులము, జీవనయాత్రికులం యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. దారుణ హింసలలో దేవుని దూతలుగా, ఆరని జ్వాలలలో ఆగని జయములతో, మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము. మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము. దేవుని వారసులం పరిశుద్ధాత్మునికై ప్రార్థన సలుపుదము. పరమాత్ముని రాక బలము ప్రసాదింప, ధరణిలో ప్రభువును చూపుటకై సర్వాంగ హోమము చేయుదము. ధరణిలో ప్రభువును చూపుటకై సర్వాంగ హోమము చేయుదము. దేవుని వారసులం అనుదిన కూటములు, అందరి గృహములలో
ఆనందముతోను ఆరాధనలాయే వీణుల విందగు పాటలతో ధ్యానము చేయుచు మురియుదము వీణుల విందగు పాటలతో ధ్యానము చేయుచు మురియుదుము దేవుని వారసులం సజీవ శిలువ ప్రభు సమాధి గెలుచుటకే విజేత ప్రేమికులం విధేయ బోధకులం నిజముగ రక్షణ ప్రఫలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదము నిజముగ రక్షణ ప్రఫలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదము దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవనయాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము హల్లెలూయా నవయుగ సైనికులం పరలోక పౌరులము 683వ కీర్తన కుమ్మరి ఓ కుమ్మరి జగదు సత్తారి 683 కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా పన్నికిరాని పత్రనని పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ యేసుని పొగడుచుందా సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి సత్యముతో నింపుము తండ్రి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగట్టమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా నిలువలేని పాత్రను నేను కొనువారు లేరెవరు వెళ్ళలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను
ఎల్లప్పుడు కావుమయ్యా పగిలియున్న పాత్ర నేను సరిచేసి వాడుమయ్యా పగిలియున్న పాత్ర నేను సరిచేసి వాడుమయ్యా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జీగట్టమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా లోకాసతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే దప్పితే మనుషేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశాంతి కోల్పోతిని పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నన్ను పట్టితి ప్రాణంబు నాలోనున్నప్పుడే నీ పాదంబుల్ని బట్టితి నీ పాదంబుల్ని బట్టితి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా 687వ కీర్తన. దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. 687. దేవని ఆవరణం నాకెంతో శ్రేయస్కారం ఒక గడియ ఇచ్చట గడుపుట మేలు వేయి దినముల కంటేను దేవాని ఆవరణం అద్భుత కార్యములు జరిగించు దేవుడవు తముని మహిమను పొగడా మమ్ము నిలుపుమా ఆత్మాతో సత్యముతో ఆరాధించగా మనసుతో ఆత్మారూపుడవు నందించగా నీ మదిలో దేవాని ఆవరణం అత్యంత పరిశుద్ధమౌ నీదు గుడారమునా నివాసించుటకు యోగ్యతనొసగి మాము హెచ్చించితివి నీ దయను
జుంటి ధారల కన్నాను తేనె మధురము కన్నాను శ్రేష్టమౌనీదు వాక్కుల చేత మము తృప్తి పరచుమయా దేవాని ఆవరణం పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధాత్ముని నీడలో పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభుని ప్రస్తుతించేదము మా దేహమే ఆలయం కావలి నీకే నిలయం ప్రియుడవు పదముల చేరి పయనము చేతుము దేవా నీ ఆవరణం. ఈ సాయంకాల పాటలు కొంచెం కష్టంగా ఉన్నాయా? ఎవరికి అసలు గొంతుకులు తగలట్లేదు. 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని తీసేకొద్దామంటారా? దేవునికి స్తోత్రం అండి. మన ఆరాధన కొనసాగించడానికి మన కీర్తన పుస్తకంలో 8వ కీర్తన పాడుకుందాం. సర్వశక్తిని స్తోత్ర గానం. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే నిర్వహించును దాసభారం నిత్యమెదరా జిల్లను సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను ముదముతో నిర్మాణ కుండగు మూలకర్తను బాడరే ముదముతో నిర్మాణ కుండగు మూలకర్తను బాడరే వీక్షించి దేవుని వందనముతో సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే సాదరముగా దేవుని కమి స్వాంతమున పూజింపరే సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను వేదను విశ్రాంతిన్ పరేషుని హెచ్చుగాను తిజేయరే వేదను విశ్రాంతిన్ పరేషుని హెచ్చుగాను తిజేయరే సదమలంబగు భక్తితో మీ సర్వమాయన కీయరే సర్వశక్తుని స్తోత్రగానము
సల్పరే జగమెల్లను చావు పుట్టుకలేని వాడుగా సతతము జీవించును చావు పుట్టుకలేని వాడుగా సతతము జీవించును నన్ను వేడుమ శ్రేష్ఠులను రక్షించును సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను దాసులై దేవునికి నెందలో దర్పమును పోగాల్పరే దాసులై దేవునికి నెదలో దర్పమును భోగాల్పరే యేసు క్రీస్తుని పుణ్యవస్త్రము నే మరకమై దాల్పరే సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. మనం అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమ్యాకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమునవని నమ్ముచున్నాము. ఆమేన్. మనం అదే విధంగా నిలబడి ఉండి మన కీర్తనల మన బైబిల్ గ్రంథంలోంచి 18వ కీర్తన 37 నుంచి 45 చరణాలు అజేత గారు వచ్చి ఉత్తర ప్రచుత రీతిగా చదివి వినిపిస్తారు. కీర్తనలు 18 31 నుంచి 45వ చరణం. కీర్తనలు 18:31 నుంచి. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విలువ ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనును, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరచితివి, నా చీల మండలు వెనకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింపజేయు వరకు నేను తిరుగును. వారు నా పాదముల కింద పడుదురు, వారు లేకపోతున్నట్లు నేను వారిని అడగదొరకుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళజేసితివి, నిన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలం చేసితిని. వారు మొరపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను. యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండును.
అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా చేసి తిని, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. ఆ మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నిస్త్రాణం గలవారై వణకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు నుండునట్లు మహిమా కలుగును గాక. దయచేసి కూర్చోనండి. ఈ దినం కొరకు ఏర్పాటు చేసిన బైబిల్ పాఠాలు జ్యోతి గారు, ఉమారాణి గారు చదువుతారా? రండి. మొదటి పాఠం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 22 నుంచి 25 వరకు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 22 నుంచి 25 వరకు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 22 నుంచి 25 వరకు చదువుతుంది. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. సరిగ్గా ప్రత్యుత్తరమిచ్చు వానికి దానివల్ల సంతోషము పుట్టును. సమోచితమైన మాట ఎంత మనోహరమో, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. ప్రభువా మమ్మల్ని కనికరించుము. సువార్త పాఠంగా యోహాను సువార్త 14వ అధ్యాయం 12 నుంచి 21 వరకు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12 నుంచి 21 వరకు. యోహాను సువార్త 14వ అధ్యాయము 12 నుంచి 21 వరకు. నేను తండ్రి యొద్ద వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచువాడును చేయును. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమును మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందదేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను
మీ అందరూ ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందును అని చెప్పాను. ఈ వాక్యం పర్యంతం. ప్రభువా మమ్మల్ని కనికరించుము. ఈ రాత్రికాల సమయంలో శిలువ ధ్యానాన్ని మన సోదరి, మన సంఘ విశ్వాసి ఎస్ఏ రాణి గారు చేయటానికి వారు అడిగినప్పుడు అంగీకరించారు. ప్రార్థనాపరంగా సిద్ధపడి వచ్చారు. గత సంవత్సరం ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ బిడ్డ జూమ్ ద్వారా మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. మరి ప్రార్థనా పత్రాలు ఈ సాయంకాల సమయంలో ఎస్ఏ రాణి గారి యొక్క ధ్యానానికి సిద్ధపాటుగా మనందరం కలిసి 172వ కీర్తన యేసుక్రీస్తు దొరికినేని ఏమి కొదికేమి. యేసుక్రీస్తు దొరికినేని ఏమి కొదువింకేమి భయము. దోసకారి జనులకెంతో గ్రాసమౌన యేసు పేరు. యేసు క్రీస్తు దొరికేనేని ఏమి కొదువింకేమి భయము. నిన్ను కన్న చాలా మన ప్రేమ మన మీద ఎల్లకాలమందు నుంచు యేసుడే మా తండ్రి అవును. యేసు క్రీస్తు దొరికేనేని ఏమి కొదివి ఏమి కానీ వశములేని ఎల్ల మేళ్ళ నిటి నేలప్పుడు కొల్లగా మనకి చెడి దేవా కుమారుడే వేరెవరు లేరు. యేసు క్రీస్తు దొరికేనేని ఏమి కొదువింకేమి భయము. నండియైన గంగములు మెండుగాను మమ్ము జోపిన తండ్రి వలె మాదరికి వచ్చి గండములను గదిమి వ్రోచు. యేసు క్రీస్తు దొరికేనేని ఏమి కొదువింకేమి భయము. సత్యము మార్గము తానే నిత్య జీవమింకానే మృత్యుల మనకీయ మోక్షము భువి నిరక్తమంతగాచే. యేసు క్రీస్తు దొరికేనేని ఏమి కొదువింకేమి భయము. ఎన్నరాని పాపత్మూల కన్నులార కనికరించి పుణ్యమైన నన్న ప్రాణము భువినికి బలి పెట్టి ఆడు. యేసు క్రీస్తు దొరికేనేని ఏమి కొదువింకే
ఉడలు నిండా గాయములతో నడరుచున్న మరల లేచి మెడలి పమందుండు నుండి వేడుకలు మాకంపినాడు యేసుక్రీస్తు దొరికే నేని ఏమి కదువింకేమి ఆశతోడ తన్ను నము ఆత్మలకుద తనమిచేడి యేసుతో నింకెవరు సాటి లేచమైన లేరు నుండి యేసుక్రీస్తు దొరికే నేని ఏమి కదువింకేమి భయము. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, అర్హత లేని నన్ను తండ్రి ప్రభా, పనికి మాలిన నన్ను ప్రభా ఇక్కడ నిలవబెట్టుకుని తండ్రి అయ్యా మమ్మల్ని వాడుకుంటున్న విధానం బట్టి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా శ్రమకాల దినములలో 15వ రోజునైనా తండ్రి ఆయా వాక్యం ధ్యానించుచుండగా తండ్రి నీ ఆత్మతో నడిపించండి ప్రభా. యేసయ్యా నీ శక్తితో నింపండి ప్రభా, మాతో మాట్లాడండి. నా నోటికి బోరగా మీరుండండి ప్రభా, మమ్మల్ని సరి చేయమని వేడుకొనుచున్నాం. పరిశుద్ధ ఆత్మశక్తితో మమ్మల్ని నింపి నడిపించమని వచ్చిన ప్రతి బిడను కూడిన ప్రతి బిడను నీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్యా ఈ వాక్యాన్ని చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధ నామమును వేడుకొని ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ఏ అర్హత లేని నన్ను దేవుడు ఈ రీతిగా నిలబెట్టినందులకే మొదటిగా దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. అలాగే అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, సంఘం అంతటికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా అనుకుంటూ ఉంటాను, ఏదన్నా ఒక అవకాశం దొరికితే మానేయొచ్చేమో అని చివరి వరకు వెయిట్ చేస్తానే ఉంటాను. కానీ మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ఆయనకు తెలుసు ఎవరిని ఏ రీతిగా నిలబెట్టాలో. కాబట్టి ఈ రీతిగా ఈ రోజు నన్ను నిలబెట్టాడని నేను అనుకుంటున్నాను. అందుని బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు 15వ దినంకై ఏర్పాటు చేసిన వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వచనం వరకు నాకు ఇవ్వబడినవి. అయితే ఈ శ్రమకాల దినములను మనము ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి సంవత్సరము కూడా ఈ 40 రోజులు కూడా వాక్య ధ్యానించుకుంటూ ఉంటాము. ఎందుకు మనం చేస్తాము అంటే యేసయ్య మన కోసం చేసిన ప్రాణత్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ధ్యానాలను మనము ధ్యానిస్తుంటాము. ఈ లెంటెన్ డేస్ ను ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా దానిని ఉపవాసం ద్వారా కానీ ప్రార్థనలు ఎక్కువ సమయం గడపటం, వాళ్ళకి ఇష్టమైన వాటిని కొంతమంది దూరం చేసుకుంటారు, కొంతమంది మందు మానేస్తామంటారు. అంటే ఈ 40 రోజులకే పరిమితం అవుతుంది. కానీ మన క్రైస్తవ జీవితం ఏంటంటే మనం పుట్టినది మొదలు మనం చనిపోయే వరకు కూడా ఆయనతో సహవాసంలో ఉండాలని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. కానీ ఈ 40 రోజులకే మన యొక్క ఉపవాస ప్రార్థనలు కానీ ఈ యొక్క ధ్యానాలు ఏంటంటే యేసయ్య సిలువను ధ్యానం, ఆయన మన కోసం ఎంత ప్రాణత్యాగం చేశాడనేది మనం ప్రతిరోజు నిత్యము మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆయనతో మనం జీవించగలుగుతాము. కానీ అసలు మనం ఎందుకు ఇవన్నీ చేస్తున్నాము? మనం ప్రతి ఒక్కరికి తెలిసినయే. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మనం చర్చికి వెళ్తున్నాము, వింటున్నాము. కానీ అవి వాటిని ఎంతవరకు మనం పాటిస్తున్నాము, ఎంతవరకు అవి తీసుకుంటున్నాము, అసలు మనం ఎందుకు ఇవన్నీ చేస్తున్నాము? యేసు ప్రభు ఏం పాపం చేశారని ఆయన ఇంత పెద్ద శిక్ష అనుభవించాల్సి వచ్చింది? ఏం పాపం చేసి ఆయన ఈ లోక భారాన్ని మోయాల్సిన అవసరం వచ్చింది? అతి క్రూరమైన అతి భయంకరమైన మరణాన్ని ఎందుకు మౌనంగా భరించాల్సి వచ్చింది? వీటన్నిటికీ మనము జవాబు కావాలి అంటే మనం ఒకసారి పాత నిబంధన గ్రంథంలోకి వెళ్లాల్సింది.
ఇది డిస్కస్ చేస్తున్నప్పుడు మా ఇంట్లో మా పాప నేను డిస్కస్ చేస్తుంటే కూడా ఎందుకో నాకు ఎమోషన్ అయిపోయాను అనమాట. ఏంటి ప్రతి సంవత్సరం మనం అదొక ఆనవాయితీగా అయిపోతుందేమో ఆచారబద్ధంగా. ఆయన ఎన్ని త్యాగాలు చేస్తారు మన కోసం. ప్రాణత్యాగం, సిలువ వేయబడటం అనేది, మేకులు గుచ్చి బ్రతుకున్న ఆయన్ని మేకులు గుచ్చటం అనేది, మొండ్ల కిరీటం పెట్టడం, అది అంత చిన్న విషయం కాదు. కానీ ఎందుకు ఆయన భరించారండి అంత అంత ఘోరంగా? ఎందుకు ఆయన శిక్ష భరించాల్సి వచ్చింది అంటే, ఒకసారి మనం పాత నిబంధన గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే, మన తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క స్వభావాన్ని ఒకసారి మనం పరిశీలించుకుందాము. మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు, అతి పరిశుద్ధుడు, అతి అంటే ఇంకా ఆయనకి మంచితనానికి ఇంకేం పేరు పెట్టాలంటే అన్ని పేర్లు ఆయనకు ఉన్నాయన్నమాట. ఆయన అతి పరిశుద్ధుడు, కానీ ఆయన్ని ఎవరు కూడా చూసి బ్రతకలేరు, ఎవరు కూడా ఆయన చూడలేరు. ఎందుకు అంటే ఆయన యొక్క తేజస్సు అట్లాంటిది. కాబట్టి మనం ఆయనను చూడలేము. ఎందుకు అంటే ఆయన ముందు మనము మురికి గుడ్డల వంటి వారము, మన పాపము మురికిల గుడ్డల వంటిది. కాబట్టి మనం పాపులం. కాబట్టి యెషయా 6వ అధ్యాయంలో చూసినట్లయితే, ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చూసినట్లయితే 1వ వచనము, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడయుండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిల్చుండరి. అంటే వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని అతను వింటున్నప్పుడు యెషయా అనుకుంటున్నాడంట, ఏంటి అంటే, నేను అపవిత్రమైన పదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసించువాడను, నేను నశించి తిని యెహోవాను నేను కన్నులారా చూచితినని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ లోపము ఏ పాపము లేదు. కాబట్టి ఆయనను చూసేసరికి యెషయాకి తన పాపము కళ్ళ ముందు కనిపించింది అనమాట. అంటే అద్దంలాగా తన పాపాలని తను చూడగలిగాడు. కానీ మనం ఏ స్థితిలో ఉన్నామో, నిత్యము మనం పాపాలు చేసుకుని మన బ్రతుకులు ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. కాబట్టి మానవ శరీరంతో ఉన్న మనము పాపులమేనండి. పాత నిబంధన కాలంలో పాపం చేస్తే, ఒక చిన్న పాపం చేస్తే ప్రాయశ్చిత్తానికి ఏం చేయాలి అంటే బలులు అర్పించేవారు. ప్రాయశ్చిత్తానికి బలులు అర్పించడం ధర్మశాస్త్రం ఉంది, కానీ ధర్మశాస్త్రాన్ని ఎవరు పాటించేవారు? అది ఉన్నప్పటికీ కూడా ఈరోజు మన వాక్యం ఏ రీతిగా ఉందో అప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు. కానీ ఆ ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు పాపం చేశారు. మోషే తర్వాత చిన్న పాపం చేసినప్పుడు ఆయనకి కనాను దేశానికి వెళ్ళనివ్వకుండా చేశాడు. తర్వాత దావీదుకి తెలుసు, సొలొమోను ఇంతటి జ్ఞాని కూడా ఆయన వ్యభిచారంలో పడిపోయాడు. కాబట్టి కానీ అప్పుడు ఏంటంటే ఒక పాపం చేస్తే బలులు అర్పించేవారు. యోబు ఉన్నాడు, ప్రతిరోజు వాళ్ళ పిల్లల కోసం ఎక్కడ పాపం చేస్తుంటారు, ఎక్కడ అపవిత్రంగా మాట్లాడుంటారు అని బలులు అర్పించేవాడు. ఇతర మతాలలో కూడా పాప పరిహారార్థానికి బలులు మాత్రమే అర్పిస్తారండి. కానీ ఎక్కడ కూడా తన తండ్రి తన కుమారుణ్ణి బలి ఇవ్వలేదు. కేవలం మన యొక్క దేవుడు మాత్రమే తన కుమారుణ్ణి, ఒక్కగానొక్క కుమారుణ్ణి బలిగా ఇచ్చినట్లుగా మనం చూస్తాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఉంటది కదండి, మనకు చిన్నప్పటి నుంచి తెలిసిన వచనం ఇది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మన పాపముల కొరకు ఆయన ఒక్కగానొక్క కుమారుణ్ణి, సొంత కుమారుణ్ణి మన పాపముల కొరకు బలిగా ఇచ్చాడు. ఎవరు చేస్తారండి? మన పిల్లల గురించి అబ్రహాము ఇస్సాకుని బలి ఇస్తానికి సిద్ధపడ్డాడు. అలాగే తండ్రి యెహోవా దేవుడు తన కుమారుణ్ణి, సొంత కుమారుణ్ణి బలిగా ఇస్తాం. ఎవరి కొరకు? వాళ్ళు చేసిన పాపాలు కాదు, మనం చేసిన పాపాలు. మనం ఒక పాపం కాదు కదా, ప్రతి నిత్యము పాపాలు. వారికి లాగా పాత నిబంధన గ్రంథంలో లాగా బలులు అర్పించాల్సిన అవసరం లేకుండా, ప్రతిరోజు రక్తం చిందించాల్సిన అవసరం లేకుండా, ఏంటి అంటే ఒక పాపానికి ప్రాయశ్చితం ఏంటంటే రక్తం చిందింపబడాలి. ఆ రక్తం చిందించిన తరువాత ఆ యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. కాబట్టి గొర్రెలను, మేకలను, అలాగే పావురాలని అలా ఇస్తుండేవారు అప్పట్లో. కానీ మన దేవుడు మన కొరకు, ఎందుకంటే ఎంత ప్రేమ మనము మన ఎడల ఆయనకి కలిగి ఉన్నదన్నమాట. చాలా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు.
అంత సొంత కుమారుని కూడా బలి ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. కాబట్టి మరి మన యొక్క పాత్ర ఏంటి? ఈ యొక్క ఆ, దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి బలిగా ఇచ్చి ఆయన యొక్క పనిని నిర్వర్తించాడు. ఈ లోకంలో మన కొరకు మార్గాన్ని సిద్ధపరిచాడు. అలాగే యేసుక్రీస్తు తన చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ మన కొరకు బలి అయ్యారు. ఎందుకు అంటే అసలు 40 రోజులు ఆయన ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడ్డాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు. కానీ మన యొక్క పాత్ర ఏంటి? మరి వారిద్దరూ వారి యొక్క పాత్రను సక్రమంగా చేశారు. ఏ లోపము లేకుండా వాళ్ళు చేయగలిగారు. ఎందుకు అంటే మన గురించి కానీ మన పాపముల నుండి మనకు క్షమాపణ పొందుకున్న మనము ఏం చేయాలి అని దేవుడు ఏమి మనల నుంచి ఆశపడుతున్నారు. అలాగే యోహాను సువార్త ఆయన కోరుకునేది ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. ఇక్కడ ఆయన యేసు ప్రభు వారు ఏం కోరుకుంటున్నారంటే మనల నుంచి మనము ప్రేమించాలని, ఆయన ఆజ్ఞలను గైకొనాలని. ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లయితే గనక ఆయన ప్రేమించిన వారం అవుతాము. అలాగే పైన చూసినట్లయితే 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ప్రేమించిన ఎడల అంటే ప్రేమ ఉంది అని మనం చెప్తే అది సరిపోదండి, అది కనపరుచుకోవాలన్నమాట. ఎవరైనా కానీ భార్యాభర్తల మధ్య, తల్లి బిడ్డల మధ్య ఆ యొక్క ఎక్స్ప్రెషన్ ఏదైనా కూడా మనం లేకపోతే అర్థం కాదు కదా అది. కాబట్టి మనము దేవుణ్ణి ఏ రీతిగా ప్రేమిస్తున్నాము అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇప్పుడు ఈ లోకంలో యవనస్తులను జ్ఞాపకం చేసుకున్నామంటే భయంకరమైన లోకంలో మనం జీవిస్తున్నామండి. అయితే యవనస్తులను చూసినట్లయితే వాళ్ళ యొక్క ఆకర్షణని, ప్రేమని గురుడ్డిగా నమ్మి మోసపోతున్నట్లుగా మనం చూస్తున్నాం, ప్రతిరోజు చూస్తున్నాము. అది ప్రేమ కాదు. అది ఏంటి అంటే ఇవాళ ఒకరోజు ఒకరితో ఉంటున్నారు, ఇంకొకళ్ళు ప్రతిదీ లవ్ అనుకుంటున్నారు, ప్రేమ అనే భ్రమలో జీవిస్తున్నారు. కానీ అది కాదు కదా. అలాగే తల్లిదండ్రుల ప్రేమను చూసినట్లయితే ఒక స్టేజ్ వరకు ఉంటుంది. పిల్లల మీద తల్లిదండ్రుల ప్రేమ ఒక స్టేజ్ వరకు ఉంటుంది. రేపు వాళ్ళు పెళ్లిళ్ళు అయితే వాళ్ళు వేరేగా వెళ్ళిపోతారు. అట్లాగే భార్యాభర్తల ప్రేమ కూడా ఒక స్టేజ్ వరకు ఉంటుంది. తర్వాత వాళ్ళ పిల్లలు పుడతారు, పిల్లల మీద ప్రేమ కలిగి ఉంటాం. ఇవి ఏంటంటే స్టేజ్ వైజ్ గా ఒక్కొక్కసారి అది నిలకడలేని ప్రేమ మనది. ఏంటంటే ఒకళ్ళ మీద కోపం వచ్చింది అంటే మనం ద్వేషిస్తూ మొదలు పెడతాము. కానీ అది ప్రేమ కాదు, అది పవిత్రమైన ప్రేమ కాదండి. పవిత్రమైన ప్రేమ ఏంటి అంటే దేవుడు మన ఎడల చేసిన ఒక బలియాగము, ఆ కుమారునిచ్చి మన కొరకు, అది ప్రేమ అంటే. అలాగే యేసయ్య మన కొరకు బలి అయిన ప్రేమ దేవుని ప్రేమ, అగాపే ప్రేమ మన ఎడల కలిగి ఉన్నాడు అన్నమాట దేవుడు. కానీ మనం ఎప్పుడైనా దేవుని ప్రేమిస్తున్నామా? కానీ ఆయన మనల్ని కూడా అదే ప్రేమను కోరుకుంటున్నారు. మనల నుంచి ఏమీ ఆశించట్లేదు, బలులు కోరుకోవట్లేదు, యాగములు కోరుకోవట్లేదు. కానీ విరిగి నలిగిన హృదయంతో మనము ఆయన సన్నిధికి వెళ్ళాలని కోరుకుంటున్నారు, ఆయన ప్రేమగా ఉండాలని. ఇప్పుడు మనం ప్రేమించినట్లయితే గనక మనము మన ఇతరులు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించినట్లయితే ఆయన ప్రేమించినట్లే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుణ్ణి ప్రేమిస్తామో ఆయన ఆజ్ఞలను గైకుంటాము. ఆయన ఆజ్ఞలను గైకుంటున్నాం, మేము ప్రేమిస్తున్నాము అన్నది అది అది ఏది జరగకపోయినా కానీ ఆజ్ఞలు ఉంటే మన యొక్క ప్రవర్తనను అది మనం చెప్పగలుగుతాం ప్రవర్తన ద్వారా. ఒకవేళ మనంతట మనమే అది మనం చేయలేమండి, అది అసాధ్యము. ఎందుకంటే మనం శరీరంతో జీవిస్తున్నాం కాబట్టి నేను పాపం చేయకుండా ఉండలేను, నేను ఉండతాను, నేను పాపమే చేయను అనేది మనకి అది అసాధ్యం. అది ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నాము అంటే పాత నిబంధన గ్రంథంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక టైంలో పాపం చేసిన వారే కానీ క్షమించబడుతున్నారు. కానీ మనం కూడా అది మనకైతే అసాధ్యం అది ఇంకా. కానీ మనం ఏ విధంగా మనము దానిని కంట్రోల్ చేయగలుగుతాము? ఈ యొక్క దేవుని ప్రేమిస్తున్నాము, ఆజ్ఞలు గైకుంటున్నాము, మనము ఎందుకు దీనిని మనం ఎలా పాటించగలుగుతామంటే కేవలము పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మాత్రమే అది మనకు సాధ్యమవుతుంది. మనం పాపంలో పడిపోకుండా ఉండాలంటే మనము దేవుని పరిశుద్ధాత్మను మనలోకి ఆహ్వానించాలి. కానీ మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఈయన యోహాను సువార్త 14వ అధ్యాయము
16వ వచనం చూసినట్లయితే, నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అంటే ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ యేసుక్రీస్తు శిష్యులకు నేను ఇంకా సిద్ధపడుతున్నారనమాట. ఆయన శిలువ యాగం కొరకు సిద్ధపడుతున్నారు, చనిపోవటానికి సిద్ధపడుతూ శిష్యులకు ఇవన్నీ నేర్పిస్తున్నారనమాట. ఎలా ఉండాలి, నేను వెళ్ళిన తర్వాత పరిచర్య కొనసాగించడానికి కావలసిన సూచనలు, కావలసిన సిద్ధపాటును యేసుక్రీస్తు వారు ఇక్కడ మనము చూస్తున్నాం అనమాట. ఏంటి అంటే తండ్రి యొద్దకు 12వ వచనం చూసినట్లయితే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చెయ్యను, వాటికంటే మరి గొప్పవిగా అతడు చెయ్యను. అట్లాగే ఇక్కడ సత్యస్వరూపి అయిన ఆత్మను, అంటే యేసుక్రీస్తు వెళ్ళిపోతే మళ్ళీ లోకం ఏమైపోతుందండి? మళ్ళీ పాపంలో మునిగి తేలిపోతుంది. ఒకప్పుడు పాత నిబంధనలో చూసాము, ఎంత ధర్మశాస్త్రము ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రతి క్షణము పాపంలో పడుతూ లెగుస్తూనే ఉన్నారు. ఆయన దేవుడు చేసిన కార్యాలని వాళ్ళు గ్రహిస్తులే, చేస్తున్నారు. ఆయన యొక్క కార్యాలు ఎన్నో వాళ్ళు అనుభవించారు. అయినప్పటికీ కూడా చిన్న కష్టం వచ్చేసరికి మళ్ళీ పాపంలో పడిపోవటం. అలాగే ఇక్కడ కూడా ఒకవేళ ఈయన వెళ్ళిపోయిన తర్వాత, వెళ్ళిపోతే ఇంక లోకం శూన్యమైపోతుంది. శూన్యమైపోతే ఏం జరుగుతుంది? నీకు ఎవరు ఇష్టానుసారంగా, దానికి అర్థం లేదు. తండ్రి యేసుక్రీస్తు చేసిన యొక్క త్యాగం వల్ల అర్థమే లేదు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆదరణకర్తను మన కొరకు పంపిస్తున్నాడు. ఆదరణకర్త అంటే ఎవరు? ఉత్తరవాదిగా మనం చేస్తున్నాం. పరిశుద్ధ ఆత్మ అన్నమాట. పరిశుద్ధాత్మ పాత నిబంధన గ్రంథంలో తండ్రి పైనుంచి చూస్తుండేవాడు, వాళ్ళకి చెప్పేవాడు ఇలా చెయ్యి అలా చెయ్యి అని కొంతమంది కనిపించేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చేసరికి ఈ లోకంలో మనుషులతో నడిచారు. ఆయన నడిచినట్లు మనం చూస్తాము. అలాగే పరిశుద్ధాత్మ ఆయన యొక్క పాత్ర ఏంటంటే మనలో నివసిస్తాడు. ఆయన మనలో నివసిస్తూ మన యొక్క మార్గాలను మనకి తెలియచేస్తాడు. అలాగే వాళ్ళు యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలో అయితే, ఆయన నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చెయ్యు క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడును చెయ్యను, వాటికంటే మరి గొప్పవి అతడు చెయ్యనని చెప్పుచున్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు, అద్భుత కార్యాలు చేశారు. ఆయన ఏం చెప్తున్నారంటే, నేను వెళ్ళిన తర్వాత క్రియలు నాకంటే ఎక్కువగా చేస్తారనేసి ఆయన చెప్తున్నాడు శిష్యులకి. ఎలా చేయగలుగుతారు? అది సాధ్యమండి? యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఉన్నప్పుడు కూడా వాళ్ళు భయపడుతూ ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు, కానీ అంతా పరిచర్య జరగలేదు వారి ద్వారా. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, నేను ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను మీకు పంపిస్తాను అంటున్నాడు. దాని ద్వారా వీరి శిష్యులు కూడా పరిశుద్ధాత్మ లేకపోతే ఇన్ని కార్యాలు వాళ్ళు చేయలేకపోయేవారు. మనం చూస్తున్నాం సువార్త పాఠాల్లో ఎన్నో చూస్తున్నాం ఆయన చేసిన కార్యాలు. కానీ అలాగే యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిన తర్వాత శిష్యులు గొప్ప కార్యం చేసినట్లుగా మనం చూస్తాము. ఎక్కడ అంటే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. యేసయ్య ఆరోహణమైన తర్వాత పరిచర్య ఇంకా చాలా బలంగా వాడబడ్డారు. అలాగే అందరూ శిష్యులు కూడా ఎంతో భయంకరమైన వాళ్ళు కూడా చనిపోయినట్లుగా మనం చూస్తాం. అంత గొప్ప పరిచర్యను వాళ్ళు చేశారు. పరిశుద్ధాత్మని మనం కూడా ఈ లోకంలో దేవుని బిడ్డలంగా జీవించాలంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం జీవించలేము. అంటే లోకంలో కాకుండా దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. క్రైస్తవ బిడ్డలంగా మనల్ని ఒక ప్రత్యేకతను ఇచ్చాడండి. మనం లోకంలో అన్యుల వలె మనం జీవించలేము. ఎందుకంటే మనకు ఒక లిమిట్స్ ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఒక లిమిట్స్ ఉంటాయి. మనం మాట్లాడే మాటల్లో ఒక ప్రవర్తించే తీరులో ఒక లిమిట్స్ ఉంటాయి. కాబట్టి అది మన వల్ల అయితే సాధ్యం కాదు. అది ఎందుకు సాధ్యమవుతుంది? ఎవరి ద్వారా సాధ్యమవుతుంది అంటే పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటేనే, అది మనకు సహాయంగా ఉంటేనే మనం చేయగలుగుతాము. కానీ
కానీ మనకు మనంగా ఏమీ చేయలేము. మనం పరిశుద్ధాత్మని పొందుకోవాలన్నా, పరలోక రాజ్యం చేరాలన్నా యేసుక్రీస్తు ద్వారానే సాధ్యమవుతుంది. ఎందుకు అంటే ఆయన నేనే మార్గము, సత్యము, జీవమును 14వ వచనం 6వ వచనంలో చూసినట్లయితే, 14వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంటే మనం ఇప్పుడు పరలోక రాజ్యంకి వెళ్ళాలన్నా, పరిశుద్ధాత్మతో నింపబడాలన్నా కూడా త్రూ ఈయన యేసుక్రీస్తు ద్వారానే, లేకపోతే అది మన వల్ల కాదు. ఎందుకంటే నా నామమున మీరు ఏది అడిగినా కూడా నేను అది చేస్తాననేసి వాగ్దానం చేస్తున్నారు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతునని సెలవిస్తున్నారు. కాబట్టి ఆయన నామం ద్వారానే మన ప్రార్థనలో చెప్తాం, యేసుక్రీస్తు నామంను అడుగుచున్నాం అంతే తప్పించి మేము అడుగుతున్నాము అని మనము అదేంటంటే మీడియేటర్గా మనల్కి దేవుడు ఇచ్చి వెళ్ళాడు అనమాట. యేసుక్రీస్తుని మనకు ఒక మీడియేటర్ గా పెట్టాడు. కాబట్టి ఆయన ద్వారానే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనం వెళ్ళగలుగుతాము, చేయగలుగుతాము. ఏ కార్యమైనా కూడా మనం చేయగలుగుతాము. కాబట్టి మన జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత ఏంటి? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే కన్విక్ట్ చేస్తాడు, కంఫర్ట్ చేస్తాడు, గైడ్ చేస్తాడు. ఏంటి? మన పాపములను ఒప్పింప చేస్తాడు. మనం ఏమైనా తప్పిదములు చేస్తే మనల్ని ఆ యొక్క కన్విక్షన్ మనకి పరిశుద్ధాత్మ మాత్రమే అది జరిగిస్తుంది అనమాట. లోపల నుంచి మనకు ఒక వాయిస్ అనమాట, అది తప్పు, ఇది తప్పు అనేసి. కానీ మనం ఒక్కొక్కసారి అది నిర్లక్ష్యం చేస్తామన్నమాట. ఆ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అది తప్పు అయినప్పుడు కన్విక్ట్ చేస్తాము. కాబట్టి మన పాపములను ఒప్పుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. అలాగే కంఫర్ట్ చేస్తాడు మనల్ని. మనకి ఆదరణ, బాధలో నెమ్మదిస్తాడు. అలాగే మన అవసరతలో ఆయన ఆదుకుంటాడు. అలాగే గైడ్ చేస్తాడు, గైడ్ గా మనకుంటాడు. గైడ్ ఇంటూ ఆల్ ట్రూత్, సర్వ సత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. సత్యం అంటే ఏంటండి? వాక్యమే కదా. సత్యము వాక్యము చదువుట ద్వారా మనము జీవితాలు మార్చబడతాయి. మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఈ 40 రోజులు మనం ప్రార్థన చేస్తున్నాము, ఈ 40 రోజులు మనము ఉపవాసాలు ఉంటున్నాము దేవుని దగ్గరలో, మళ్ళీ నార్మల్ అయిపోతాం. ఎందుకో నాకు అనవసార్లు అనుకుంటాము అదే కంటిన్యూ చేయాలి మళ్ళా అది వచ్చే వరకు, కానీ జరగదు. అది సాధ్యం అవ్వట్లేదు అనమాట. ఎందుకు అంటే మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. మన నిర్లక్ష్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ కూడా మనల్ని విడిచి వెళ్ళిపోతాడు అనమాట. కాబట్టి మనము ఎప్పుడైతే వాక్యాన్ని విరివిగా చదువుకోగలం, ఇవన్నీ కూడా దేవుడు మనల్కి ఆ యొక్క సత్యం ఏంటనేది మనకి చూపిస్తాడు. అలాగే సరి అయిన మార్గంలో మనం నడవటానికి యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారండి? వాక్యం వలననే కదా. వాక్యం వలన మాత్రమే అది శుద్ధి జరుగుతుంది. తప్పక తొట్టిల్లుతారు, కానీ వాక్యం వలన వాళ్ళు సరి చేసుకుంటారు. అంటే వాక్యానికి అంత గొప్ప ఇంపార్టెన్స్ ఉంది మన జీవితాల్లో. మన అనుదిన జీవితంలో ఈ యొక్క వాక్యము మనం చదువుకుంటూ మన వాక్యం ద్వారా మనము నింపబడ్డాము అంటే మనం పరిశుద్ధాత్మ మనలోనే ఉంటాడు. కాబట్టి కొంతమంది చూసినట్లయితే వారు నోటి నిండా వాక్యం ఉంటుంది, ప్రతిదీ వాక్యంతో మాట్లాడతారు, కానీ వాక్యానుసారమైన జీవితం కొంతమందిలో ఉండదు. క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం క్రియలు మనం మాటలు, మన ప్రవర్తన ఇతరులకు మాదిరిగా ఉండాలి. అలాగే ఈ వాక్యం నన్ను మార్చిందని మనం ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని అటెండ్ అవుతున్నాము, రెగ్యులర్ గా అటెండ్ అవుతాము. శ్రమకాలంలో ఎక్కువ ఏం చెప్తారంటే ప్రేమ గురించి, క్షమాపణ గురించి, ఎప్పుడు ఇదే మాటలో టాపిక్ వస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా మనకి ఆ యొక్క కన్విక్షన్ వచ్చిందా, నేను క్షమించలేకపోతున్నాను, వారిని నేను ప్రేమించలేకపోతున్నాను, ఎప్పుడన్నా అది మనకు ఆ లోపల నుంచి ఆ యొక్క పరిశుద్ధాత్మ నింపుదల ఉన్నట్లయితే ఆ యొక్క కన్విక్షన్ మనకి ఇస్తాడు. అప్పుడు మనము ఆ యొక్క క్షమాపణ. నాకు ఒకసారి అనుభవం వచ్చి, సంపూర్ణ పాస్టర్ గారు ఉన్నప్పుడు 10 years బ్యాక్, ఏదో చిన్న సిచ్యువేషన్స్ లో నేనేం తప్పు చేయలేదు కదా, నేనెందుకు అన్నట్లు చాలా నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు లెంట్ ప్రేయర్స్ లో ప్రతిరోజు క్షమాపణ నాకే గురించే చెప్తున్నారు అన్న నాకు నిజంగా చాలా ఇదనిపించింది. ఆ యొక్క కన్విక్షన్ నా జీవితంలో ఒక పెద్ద మార్పుని తీసుకొచ్చిందని నేను చెప్పగలుగుతాను. కాబట్టి మనం ఎప్పుడైనా మనకు ఆ యొక్క కన్విక్షన్, క్షమించే గుణము మనం కలిగి ఉండాలి, ప్రేమించే గుణం మనం కలిగి ఉండాలి. ఇవి లేకపోతే క్రైస్తవ జీవితానికి అర్థం లేదు. మేము క్రైస్తవులం అని చెప్పుకోవటానికి కూడా అర్థం లేదు. కాబట్టి ఒక్కసారి మనం ఇప్పుడు ఈ రోజు మనం పరిశీలించుకుందాం. అలాగే పరిశుద్ధాత్మ మనలో లేకపోతే అది శక్తి లేని క్రైస్తవత్వంతో సమానం. అపోస్తుల కార్యములు 1:8 ఉంటుంది కదా,
పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. పరిశుద్ధాత్మ వస్తే మనం శక్తిని పొందుతామంట అని ఆయన చేసిన ప్రామిసెస్ ని మనం ఎత్తుపట్టుకుంటాము. ఆయన చేసిన ప్రామిసెస్ దేవుడు ఇలా చెప్పాడు, నాకు వాగ్దానం వచ్చేసి జనవరి 1 కి మనం వాగ్దానం తీసుకుంటాము. కానీ ఆ వాగ్దానాల వెనకాల ఉన్న కట్టడలను, ఆ ఆజ్ఞలను మనం పాటించగలుగుతున్నామా, ఆజ్ఞలకు లోబడి మనం జీవించగలుగుతున్నామా అనేది కూడా ఆయన ప్రామిస్ చేస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు. ఆయన మానవుడు కాదు ఆయన మాట తప్పడానికి. కానీ ఆ యొక్క ప్రామిసెస్ ని మనం నిలబెట్టుకోవాలంటే, మన జీవితంలో నెరవేర్చుకోవాలంటే మనం ఆయన ఆజ్ఞలకు లోబడిన వారంగా ఉండాలి. ప్రతి ప్రామిస్ వెనుక ఒక ఆజ్ఞ ఉంటుంది. అలాగే యెహోషువకు కూడా ఏమని చెప్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు అది చేస్తాను, నీకు అనుగ్రహిస్తాను. టైం అయిపోయిందండి అందుకని. కానీ అది నువ్వు కుడికి గాని ఎడమకు గాని నువ్వు తిరగకుండా ధర్మశాస్త్రమును నువ్వు పాటించినట్లయితే అని మళ్ళీ కింద ఆజ్ఞ ఉంటుంది అనమాట. చెప్తాడు ఆయనకు, మోషేకి నీకు ఏం వాగ్దానం చేస్తామో అవన్నీ నీకు నెరవేరుస్తాను. కానీ కింద ఏం చెప్పాడు అంటే, నువ్వు నా ఆజ్ఞలు ధర్మశాస్త్రమును పాటించినట్లయితే, అలాగే కుడిమి గాని ఎడమకు గాని ఏ పాపంలో పడిపోకుండా ఉన్నట్లయితే అవి నీకు జరుగుతాయి అనేసి మనం యెహోషువకు చెప్తాడు అనమాట. ఈ రీతిగా మనము ఆయన బలియాగమునకు విధేయత కలిగి మనం జీవించాలండి. ఈ లోకంలో ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ పాపంలో పడిపోకుండా మనల్ని సపరేట్ గా ఉంచడానికి ఆయన ప్రయత్నిస్తుంటే పదే పదే మనం పడిపోతున్నామేమో. కాబట్టి మన దేవుడు అంత ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు మనము కూడా ఆయనను ప్రేమించిన వారముగా మనం ఉండాలి. మనము కూడా ఆయన ఆజ్ఞలకు లోబడిన వారముగా మనం ఉండాలి. ఈ లోకంలో మనము యాత్రికులము, శాశ్వతమైన కాదు ఇది. పరలోక రాజ్యము మన రాజ్యము, ఎప్పటికైనా అక్కడికి వెళ్లాల్సిన వారు. ఈ లోపు ఇక్కడ మనం ఈ గుద్దులాట్లు ఇవన్నీ మనకి ఏంటంటే ఎంతకాలము ఎందుకు ఇవన్నీ మనం అలా ఆలోచించినట్లయితే మనము కొంచెం ఆ యొక్క ఇదిని దేవుని కొరకు మనం జీవించగలుగుతాము. కాబట్టి మనం కూడా అట్టి రీతిగా మనము జీవించాలండి. అది చిన్న వచనం పాడేసిన తర్వాత నేను వాక్యాన్ని ముగిస్తాను. బ్రతుకు శాశ్వతంబు కాదు, పరికించి చూడా. బ్రతుకు శాశ్వతంబు కాదు, పరికించి చూడా. గానా బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలువండి. గానా బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలువండి. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఆయన తట్టుచున్నాడండి, మన హృదయాలను తట్టుచున్నాడు. కాబట్టి మనం ఆయనకు దూరంగా వెళ్లకుండా హృదయాలను తట్టుచున్నాడు కాబట్టి ఆయనకి మనం లోబడి జీవిద్దాం. ఈ బ్రతుకు శాశ్వతం కాదు కాబట్టి బ్రతికి ఉన్నంతలోనే మనము ఆయనను సేవిద్దాము. ఇంత అవకాశం ఇచ్చినటువంటి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, పాస్టర్ గారికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. మీ అందరికీ నాకు థ్యాంక్ యూ ఎస్ఆర్ఎన్ గారు. చక్కటి బలమైన రీతిలో వాక్యాన్ని ఇచ్చినందుకు. మనం చేసే పాపాలు ఆపమని, పాపాలు చేసే వ్యక్తిత్వం మనకు ఉందని పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే మనల్ని హెచ్చరిస్తాడని ఆ సత్యాన్ని మనతో పంచుతున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు, దేవుని యొక్క ఆశీస్సులు. అలాగే వారి ధ్యాన సందర్భంగా ఈ సాయంకాలం అల్పాహారం కూడా వారు మనకు అందిస్తున్నారు. వారికి, రాజబాబు గారికి, వారి కుటుంబానికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు.
దేవుని యొక్క దీవెనల వరకు. రేపటి దినాన తిరిగి యథావిధిగా సాయంకాలం 7 గంటలకు మన శిలువ ధ్యానం ఉంటుంది. దాంట్లో మన ప్రియమిత్రుడు సంజయ్ నోయల్ గారు దేవుని యొక్క వాక్య ధ్యానం చేస్తారు. ఆ బిడ్డ కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రేపు సమయానికి రమ్మని మీకు ఆహ్వానం అందజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎవరైనా ప్రార్థన చేసేవారు ఎవరు ఉన్నారా? చివరి ప్రార్థన. సరే, మనందరం కలిసి 190వ కీర్తన పాడుకుని మన ఆరాధన ప్రార్థన ప్రభు ప్రార్థన జీవితంతో సెలవు తీసుకుంది. 190. సతి శ్రమల బొందితి వయోదా నీకు సిల్వపై శ్రమల దాహమాయెను నీకు సిలువపై. గించిన యూదాయిస్కరి యోతని శిష్యుడు సత్కరించిన వాని శ్రమల దాహమాయెను నీకు సిలువపై. కలుషములను దారుకుడినా నిన్ను విధముల హింసపెట్టిరా. తలపై ముళ్ళ సిలువనితోనే మోయించిన అంతటి శ్రమల బొందితి దాహమాయెను నీకు సిలువపై. సుమంతైనా చూపక తటి శ్రమల పొందితి దాహమాయెను నీకు సిలువపై.
బాధ తగ్గి నీకు చేదు ద్రాక్ష రసము రసము వగా నీలో మనసు నీలో ఇంతటి శ్రమల బోధితి వయ్యో మా ప్రార్థన చేస్తుంది. సర్వకృపానిధి మా పరమ తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. గొప్ప దేవుడు మా తండ్రి, మమ్మల్ని ప్రేమించే దేవుడు, మమ్మల్ని మర్చిపోని దేవుడు మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు. మా మానవ బలహీనతలను గుర్తించి మా తండ్రి, నీవు వెళ్ళిపోయే ముందు మా ప్రభువా మమ్మల్ని బలపరచడానికి, మా మానవ బలహీనతలను మాకు గుర్తు చేయటానికి, నీ నీతి మార్గాల్లో మా ప్రభువా మమ్మల్ని నడిపించడానికి, నీ శిలువ చాటును మా తండ్రి మమ్మల్ని భద్రపరచడానికి, మాకు క్షేమం ఇవ్వటానికి, రక్షణలోకి నడిపించడానికి ఆదరణకర్తను మా తండ్రి పంపిస్తానని వాగ్దానం చేసి, ఆ వాగ్దాన నెరవేర్పుగా మా తండ్రి పరిశుద్ధాత్మ దేవుని మా మధ్య ఉంచినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా జీవితాల్లో మా తండ్రి ప్రతినిత్యము మా తండ్రి మా బలహీనతలు జ్ఞాపకం చేస్తూ, నీ నీతి మార్గాల్లో నడవాలని బోధిస్తూ, దానికి అవసరమైన జీవితాన్ని మా తండ్రి మాకు దయచేస్తూ, మా తండ్రి మమ్మల్ని సంరక్షిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆ సత్యాన్ని మా తండ్రి రాత్రికాల సమయంలో మాకు మరొకమారు జ్ఞాపకం చేసి మమ్మల్ని హెచ్చరించిన నీ కుమార్తె మా సోదరి మా ప్రభువా ఎస్తేర్ని బట్టి ప్రత్యేకమైన స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆ బిడ్డకు నీవు ఇచ్చిన వాక్య పటిమ కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ కుమార్తెకు నీవు ఇచ్చిన వాక్య జ్ఞానం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ కుమార్తెను మా ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నడిపించి మా తండ్రి నీ వాక్యపు లోతులు మాకు వివరించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా తండ్రి ఎస్తేర్ రాణి గారిని, వారి కుటుంబాధినేత రాజబాబు గారిని ఇచ్చిన ఇద్దరు కుమార్తెలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీదైన పందాలో మా తండ్రి నిత్య జీవం పొందడానికి మా తండ్రి వారిని చేయిపట్టి నడిపిస్తూ, వారికి ఇచ్చిన ప్రతి ఈవిని మేలుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉండగా, కుమార్తెల విషయంలో మా తండ్రి వారు చేస్తున్న విజ్ఞాపన మీ సన్నిధికి చేరమని, నీ గుప్పులు వారిపై విప్పుమని, దీవించుమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సంఘంలో మా తండ్రి ఇక్కడ చేరిన సంఘానికి అందరికీ బట్టి మా తండ్రి నీకు స్తోత్రాలు. అలాగే మా తండ్రి జూమ్లో మా తండ్రి మాతో కలిసి నిన్ను ఆరాధిస్తూ నీ వాక్యాన్ని మా ప్రభువా వింటూ మా తండ్రి తమ హృదయాలను జీవితాలని భద్రపరచుకొని ఆశతో ఉన్న ఆ విశ్వాసులందరికీ నీ బిడ్డలందరికీ మా తండ్రి ఇక్కడ చేరిన మాకు మా ప్రభువా మరొక మారు నీ దర్శన భాగ్యం దయచేయమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి తిరిగి మేము మా గృహాలకు మా పడకలకు వెళ్తుండగా మా ప్రభువా రేపటి దినాన మా తండ్రి నీ కుమారుడు సంజయ్ గారు మాతో మాట్లాడబోతుండగా, నీ వాక్యాన్ని వివరించబోతుండగా మా తండ్రి దాన్ని వినే ఆధిక్యత మాకు అందరికీ తిరిగి దయచేయమని, మీరే మమ్మల్ని అందరినీ చేయిపట్టి నీ సన్నిధి నడిపించమని, నీవే స్తుతి మహిమ గంత పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమందున్న మా
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మీకు అందరికీ దేవుని వాక్యాన్ని అందించిన ఎస్ఏ రాణి గారి కుటుంబానికి సదా తోడైండును గాక. నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా. నా పాపము మాపు నరరూపివైనావు, నా పాపము మాపు నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు, నా కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా.